స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నల్లగొండపల్లి పంచాయతీ నల్లగొండవారిపల్లి గ్రామంలో ఈరోజు రేపు 12వ తేదీ జరిగే ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి శివ కళ్యాణ్ రెడ్డి యొక్క ప్రచారం నిమిత్తము ఇక్కడ ఉన్నటువంటి పులివెందుల ఇన్ఛార్జ్ ధ్రువకుమార్ రెడ్డి, ఇక్కడ జిల్లాలో ఉన్న నాయకులు, ఇన్ఛార్జీలు అందరితో కలిసి ఈ గ్రామం అంతా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారం చేస్తున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి, ఓటర్ల నుంచి ఒకటే వారి పక్క నుంచి మాకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే బూత్ కంటిన్యూ అయ్యేది. 700 మంది ఓటర్లు ఉండే ఊరు ఇది. బూత్లో 700 మంది ఓట్లు వేసుకునే వాళ్ళు. ఇక్కడ నుంచి ఈ బూత్ని తీసుకుపోయి నల్గొండపల్లి అక్కడ మార్చడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎర్రపల్లిలో ఉండే వాళ్ళని తెచ్చి ఈ బూత్లో వేయడం జరిగింది. అది కరెక్ట్ అయింది కాదు. ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వారు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోలేరు. అదే ప్రభుత్వానికి కావాలన్నా ఈ సమయంలో చిన్నపిల్లల తల్లులు ఉన్నారు. అంత దూరం పోయి మేము ఓటు హక్కు సద్వినియోగం చేసుకోలేమంటా ఉన్నారు. 700 మంది ఓట్లు వృధాగా అయిపోతే వాళ్ళు ఎవరు ఊరు నుంచి మేము పోము, మేము ఇక్కడైతేనే ఓట్లు వేసుకుంటామంటున్నారు. కాబట్టి ఒకటే విన్నవించుకుంటున్నాం, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజలకు వాళ్ళు ఓటు హక్కు వేసుకునే అధికారం ఉంది కాబట్టి ఇది వెంటనే దాన్ని ఇక్కడనే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా ఈసీ గారికి కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాను. ఇది కరెక్ట్ అయింది కాదు, ఈ వ్యవస్థ కరెక్ట్ అయింది కాదు. ఏమైనా శాంతియుతంగా ఓట్లు జరగాలని అనుకున్న వాళ్ళైతే పోలీస్ శాఖ ఉంది, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి. ఇక్కడ ఉన్న నాయకులను వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళకు చెప్పి అది ఇక్కడ ఓటింగ్ వేసుకునేట్టు చూడాలి. కానీ ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు అధికారం చేతిలో ఉందని బూతులు మార్చడం కరెక్ట్ అయింది కాదని నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మాట అడుగుతున్నాం. శాంతియుతంగా ప్రజలు వాళ్ళ మనోభిష్టం మేరకు వాళ్ళు ఓటు వేసుకునే విధంగా అవకాశం కల్పించాలని, గూండాయిజానికి వాళ్ళు ఒక డామినేషన్కు అవకాశం ఇవ్వద్దని నేను కోరుకుంటా ఉన్నాను. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.